వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే రాహుల్ గాంధీ ప్రధానిగా ఉన్నట్లయితే బీసీ బిల్లు 48 గంటల్లోనే పాస్ అయ్యేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీలకు న్యాయం చేయడంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మోదీ ప్రధానిగా ఉండడం దేశానికి దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బీజేపీ బీసీలను మభ్యపెట్టి వంచిస్తుందని, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్న తపన తమలో మాత్రమే ఉందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ఆమోదించాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తామని చెప్పారు. 9th షెడ్యూల్ చేరుస్తానే భారతీయ జనతా పార్టీకి ఉండాలి. ఈ రోజు గవర్నర్ తో సహా లీగల్ వెయిటింగ్ చెప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తే క్యాబినెట్ అప్రూవల్ చేసి రాష్ట్రపతికి పంపించేస్తే ఇమ్మీడియట్ గా జరగాల్సిన పరిణామాలన్నీ వేగంగా జరిగిపోతాయి. లేదు కేంద్ర ప్రభుత్వమే మనం పంపించిన ప్రతిపాదనను తమిళనాడు ఎట్లయితే 9th షెడ్యూల్ చేసిన రిజర్వేషన్లో తెలంగాణ రిజర్వేషన్లో కూడా 9th షెడ్యూల్ చేరుస్తే 100% మనకు చట్టబద్ధత వస్తుంది. ఎవరు దీన్ని సాధించాల్సింది? కిషన్ రెడ్డి గారు సాధించాలి, లక్ష్మణ్ గారు సాధించాలి, బండి సంజయ్ గారు సాధించాలి, లేకపోతే మా మిత్రుడు ఆర్ కృష్ణయ్య సాధించాలి. ఎందుకు అంటే వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ అనుకుంటేనే ఈ పని జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో సాధ్యమైందంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది. నరేంద్ర మోడీ ప్లేస్లో రాహుల్ గాంధీ గారు ఉంటే 48 గంటలలో చేసుకొచ్చే బాధ్యత నాది. ఎవరు అక్కర్లేదు, మీకు అందరికి 1 లక్ష మంది మెచ్చి బంధుభోజనం పెడతాను నేనే తీసుకొని వచ్చిన తర్వాత. మీరెవ్వరు కొట్లాడాల్సిన పని లేదు, మీరెవ్వరు రైలు ఎక్కాల్సిన పని లేదు, రైలు రోకో చేయాల్సిన పని లేదు. మోడీ ఉన్నాడు కాబట్టి మోడీని 9th షెడ్యూల్లో చేర్పించాలన్నా, చట్టబద్ధత కల్పించాలన్నా మోడీ మంత్రివర్గం చేయాలి. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి చేయడంట, బండి సంజయ్ గారు చేయరంట, లక్ష్మణ్ గారు అడగరంట. ఆయన ఓబీసీసీఎల్ భారతీయ జనతా పార్టీకి జాతీయ నాయకుడు. నీకు బాధ్యత లేదా లక్ష్మణ్ గారు? నీకు బాధ్యత లేదా బండి సంజయ్ గారు? చిత్తశుద్ధి ఎవరికి ఉండాలి? భారతీయ జనతా పార్టీ. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎనలేనివని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. నటన అంటే ఎలా ఉండాలో 40 సంవత్సరాల పాటు తన పర్ఫార్మెన్స్ ద్వారా అందరికీ స్పష్టంగా చూపించారన్నారు. విలక్షణ నటుడిగా ఎందరో ప్రేక్షకులను మెప్పించిన కోటా సినిమాల్లోనే కాక రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారన్నారు. ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన ప్రజలకు అందించిన సేవలు మరవలేనివని గుర్తు చేశారు. కోటా అనేక పాత్రల్లో విలక్షణ అభినయాన్ని ప్రదర్శించి నటనకు కొత్త ఊపిరి పోశారని కొనియాడారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు అద్భుతమని, తరతరానికి స్ఫూర్తిగా నిలిచే వ్యక్తిగా కోటా శ్రీనివాసరావు పేరును పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటిపై జరిగిన దాడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితులపై అనేక సందేహాలు కలిగిస్తున్నాయని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల కళ్ల ముందే నిందితులు ఉన్నప్పటికీ ఒక్కరిని అరెస్టు చేయలేదని, టీడీపీ అనుచరులనే ఫోటోలు, వీడియోల ఆధారాలతో చూపించిన ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చంద్రబాబు దద్దమ్మ పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక ఎమర్జెన్సీ అమలులో ఉందా అనే స్థాయిలో పరిస్థితులు దిగజారిపోయారన్నారు. టీడీపీ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్న వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల మద్దతుతో ముందుకే సాగుతుందన్నారు. ఇలాంటి వాళ్ళకు పనట్లేదు పోలీసులు. వాళ్ళలో ఒక్కడిని పట్టుకునే తెలుస్తుంది ఎవరనేది, పట్టుకోరు. పార్టీ నాయకులు అందులో ఉన్న వాళ్ళ ఫోటోలు చూపించారు, ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు. ఇంకా అలాంటప్పుడు మీరంటున్న వీళ్ళెవరో A4 A5 అక్కడ పోయి కూర్చుని మాట్లాడి ఉన్నాడు. వాళ్ళని రేపు సన్మానం చేసినా చేస్తారు. సన్మానం చేసి వాళ్ళకు
వీరతాడు వేసి ఇదిగో ఇలాంటిదే కావాలి మాకు, ఇలాంటి వాళ్ళకు మేము ప్రమోషన్ ఇస్తామన్నా కూడా అంటారు. ఎందుకంటే బరి తెగించున్నారు. దానికి సాక్ష్యాలు మీకు ఎక్కడ చూసినా కనపడతాయి. ఇక్కడ కాదు, మీరు ప్రతి ఇన్సిడెంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో ఎక్కడ పోయినా కూడా బరి తెగించి ఎంటైర్ ఒకప్పుడు పోలీసుల మీద డిపెండ్ అయిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈరోజు పోలీసుల చేతికి మొత్తం అప్పచెప్పింది. ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ పూర్తి వాళ్ళకు ఊడిగం చేయడము, లేక వాళ్ళ ఒత్తిళ్లకు తట్టుకోలేకనా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. సో ఎంటైర్ చట్టాన్ని కంప్లీట్ బెండ్ చేసేసి వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటారు. అందుకు నిదర్శనాలు ఇవన్నీ నేను ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా కనపడతాయి. జగన్ గారి సభలకి వెళ్తుంటే కార్యకర్తల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసే పరిస్థితి రౌడీ షీట్ ఓపెన్ చేసేంత వరకు పోతున్నాడు. మరి ఆయన ఎస్పీనో పొలిటీషియనో తెలియట్లే. రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, రావడానికి వీళ్ళ 100 మందికి మించి వీళ్ళు రావాలా, 500కి మించి రావడానికి వీళ్ళ. అసలు ఇదే ప్రజాస్వామ్యమా? నాకు తెలిసి డిక్టేటర్షిప్లో కూడా ఇంత ఇదిగా ఉండదు. లేదా ఎమర్జెన్సీకి సంబంధించి ఉన్నప్పుడు కూడా ఆ సెక్షన్స్ కింద, చట్టం కింద అరెస్టులు చేస్తే చేసేవాళ్ళేమో, కానీ ఇట్లా ఉంటే ఇది ఈ రకంగా అయితే ఎప్పుడు జరగల. మరి ఎమర్జెన్సీ పెట్టారంటే అది లేదు, అప్రకటిత ఎమర్జెన్సీ లాగా నడుస్తుంది. బెదరగొడుతున్నారు. కానీ గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు బెదరగొట్టే కొద్దీ. తెలుగుదేశం పార్టీ నేత మహ్మద్ ఫాతావుల్లా పేర్ని నానిపై విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలను చంపుతారని పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రేకం కలిగించాయని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ను కోరారు. నారా లోకేష్ కనుసైగ చేస్తే స్తంభానికి వేలాడదీస్తామంటూ నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యవస్థకు అపకీర్తి తెచ్చేలా ఉన్నాయని ఫాతావుల్లా పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు వ్యక్తిగత బెదిరింపులుగా మారడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోందన్నారు. మౌలిక హక్కులను కాలరాస్తూ మాట్లాడిన నానిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సామరస్యంగా మెలుగుతున్న ఈ పరిస్థితుల్లో సైగ చేస్తే రాత్రి కన్ను కొడితే పని అయిపోవాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని హత్యలు చేయాలని చెప్తున్నాడు. ఈ రోజు మనం 2 టౌన్ పోలీస్ స్టేషన్, కొత్తపేట పోలీస్ స్టేషన్ లో అతని మీద, పేర్ని నాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము పోలీసులకి, సిపికి కోరుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో అతనిపై ఎఫ్ఐఆర్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇదే పోలీస్ స్టేషన్ లో తీసుకురావాలని కోరుతున్నాం. పేర్ని నాని, మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మరి తొర్రోడు అంటే, మాజీ మంత్రి తొర్రోడు అంటే ఈ గూకుల తల్లికి కూడా చెప్పేసిద్ది. ఎందుకంటే సైకో ప్రభుత్వంలో, గత సైకో ప్రభుత్వంలో మహిళల మీద దాడులు, టీడీపీ కార్యకర్తల మీద దాడులు, అత్యాచారాలు, మానభంగాలు, గంజా, డ్రగ్స్ 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిన పాలనలో ఈ రోజు కూడా మరి మంచి పరిపాలన వచ్చి సంవత్సరం అయింది. ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి పరిపాలన కూటమి ప్రభుత్వంలో జరిగింది అని, మరి ఇట్లాంటి సైకో రాష్ట్ర మంత్రి పేర్ని నాని. కాంగ్రెస్ అబద్దాల ప్రచార కమిటీ సభ్యుడైన చామలకు ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును ఎస్ఆర్ఎస్పీగా పిలిచే స్థాయిలో చామల అజ్ఞానంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన్ని చూస్తుంటే ఒక వార్డు మెంబర్కి ఉన్న అవగాహన కూడా ఎంపీకి లేదని ఎర్రోళ్ల మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంపై ప్రేమ, సబ్జెక్టులపై స్పష్టత లేని వారు ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై చవకబారు వ్యాఖ్యలు చేస్తుండడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజల చైతన్యాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు విఫలమవుతాయని, బీఆర్ఎస్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఏ వ్యాఖ్యలతోనూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు. మీకు చిత్తశుద్ధి లేదు. నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావు, పబ్లిసిటీ అబద్ధాల పబ్లిసిటీ కమిటీ మెంబరు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కనీసం అవగాహన ఉందా మీకు? ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టును ఎస్ఎస్ఎస్ఆర్పి అంటున్నాయి. ఇది మీ 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 విద్య, మీకున్నటువంటి జ్ఞానము, మీకున్నటువంటి తెలివి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంపీలను చేసి ఢిల్లీకి పంపిండ్రు. మా దురదృష్టం, ప్రజల దురదృష్టం ఇది. మీరు అబద్ధాలు మాట్లాడు తప్ప ఏమన్నా ఉందా? మీకు ఒక కమిట్మెంట్ లేదు, మీకు ఒక కంటెంట్ లేదు, మీకు చిత్తశుద్ధి లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు. మీరు కేసీఆర్ గారి గురించి, హరీష్ రావుల గురించి, కేటీఆర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా మీకు? అసలు బీఆర్ఎస్ పార్టీని పేరు ఉచ్చరించేటువంటి నైతిక హక్కు ఉందా మీకు? కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొస్తే వచ్చిన తెలంగాణకు ఇలా మీరు పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కదా.
ఇలా మీరు మా గురించి మాట్లాడితే అసలు ప్రజలు మిమ్మల్ని చిత్కరించుకుంటుండ్రు. మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్టు కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస సంస్కారం ఉందా? కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద మహానేత. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 3.5 కోట్ల ప్రజల ఆకాంక్ష, 65 సంవత్సరాల నుంచి వస్తుందో రాదో అన్నటువంటి తెలంగాణను అన్ని వర్గాలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణను తెచ్చి దేశంలో నెంబర్ 1గా మార్చి 60 ఏళ్లలో ఏమైతే పోగొట్టుకున్నామో ఈ 10 సంవత్సరాలలో అన్ని సమకూర్చినటువంటి నాయకుడిని పట్టుకొని వయసుతో సంబంధం లేకుండా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నటువంటి ఈ బూతు పురాణం నాయకులకు ఏం తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కించపరిచేలా ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ కు అధికారికంగా ఫిర్యాదు చేసిన ఆమె ఈ వ్యవహారాన్ని కమిటీ ఆన్ ఎథిక్స్ కి రిఫర్ చేయాలని లేఖ ద్వారా కోరారు. మల్లన్న వ్యాఖ్యలు సభ్యతకు భిన్నంగా ఉండి వ్యక్తిగత హక్కులను అడ్డుకుంటున్నాయంటూ పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగ పరిరక్షణకు విరుద్ధమని, సభ్యునిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇళ్లలో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకు వెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది. బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిగ్గనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా? ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వినూత దంపతులే తన అన్నను చంపారని డ్రైవర్ శ్రీనివాస్ సోదరి కీర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తమను కూడా చంపుతామని బెదిరింపులకు గురయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కుటుంబ సభ్యులపై పాలసీ మోటివేషన్ కానీ, ఇన్నోవేషన్ కానీ, లీడర్షిప్ సామర్థ్యం కలిగినటువంటి మన భారతదేశానికి చెందినటువంటి యువత, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి ఈరోజు రాబోతా ఉంది. ఎవరో చెప్పేవాళ్ళు మనము ప్రపంచానికి విశ్వగురుగా వెళ్ళాలని.
జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వినుత దంపతులే తన అన్నను చంపారని డ్రైవర్ శ్రీనివాస్ సోదరి కీర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తమను కూడా చంపుతామని బెదిరింపులకు గురిచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కుటుంబ సభ్యులపై ప్రాణహాని బెదిరింపులు రావడమే కాకుండా తమ అన్నను పథక ప్రణాళికతో హత్య చేశారని ఆరోపించారు. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని గమనించి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. లేదంటే జనసేన నుంచి బయటకు వెళ్లి వేరే పార్టీకి వెళ్లి తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి తగిన న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసిన పేరు శ్రీనివాస్. 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా. వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క 2 మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఏమీ చెప్పనీ లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు. అప్పటికి లాస్ట్ కి 21వ తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు. వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు 5 మంది అయితే ఉన్నారు. ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలం. మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకున్నాం. ఆ పార్టీ తరఫున మాకు న్యాయంగా జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం దీన్ని. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గానీ మాకైనా గానీ ఏదో ఒకటి చేస్తారు. మేము కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళం. చెప్పినారంట సార్, మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తాం, మీ చెల్లిని కూడా అని చెప్పినారంట సార్ వదిలేటప్పుడే. మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి వాళ్ళు. నేను కాల్లో లైన్ లో ఉన్నాను. ఆమె వినుత చెప్తాను నీకు ఎంత డబ్బైనా ఇస్తాం మేము. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తయారీ రంగంలో విప్లవాత్మకంగా ఎదిగిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయ్యేసరికి దేశంలో కేవలం 2 మొబైల్ కంపెనీలు మాత్రమే ఉండేవని, 98% ఫోన్లు దిగుమతిపై ఆధారపడుతున్నామన్నారు. కానీ ఈ రోజు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదిగిందని తెలిపారు. లోకోమోటివ్ తయారీలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఇది మోదీ తీసుకువచ్చిన పాలసీ మార్పులు, విభిన్న శాఖల సమన్వయం వల్లే సాధ్యమైందని వివరించారు. యువతలో ఉన్న ఆవిష్కరణ, వ్యాపారవేత్తల కృషికి ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటు కీలకమైందన్నారు. తయారీ కేంద్రాల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించడంలో కేంద్రం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. చెప్పేవాళ్ళు మనము ప్రపంచానికి విశ్వగురుగా వెళ్లాలని. ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారానే మనం ప్రపంచానికి విశ్వగురు అవుతున్నాం. ఈరోజు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు 2 మొబైల్ కంపెనీలు ఉండే. 98% ఆఫ్ మొబైల్ ఫోన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అటువంటి దేశం ఈరోజు వరల్డ్ 2nd లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఈరోజు భారతదేశం ఎమర్జ్ అయింది. ఇదేం చిన్న విషయం కాదు. ఇదంతా కూడా ఎవరికి వస్తుంది క్రెడిబిలిటీ? మన దేశంలో ఉన్నటువంటి యూత్, మన దేశంలో ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, మన దేశంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్, దానికి కావలసినటువంటి పాలసీలు, మోటివేషన్ తయారు చేసినటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఈ క్రెడిట్ దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ వీఆర్ ఇన్ నెంబర్ 1. అంతేకాకుండా స్కిల్ గాని, టాలెంట్ గాని, ఇన్నోవేషన్ గాని, లీడర్షిప్ సామర్థ్యం కలిగినటువంటి మన భారతదేశానికి చెందినటువంటి యువత, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి ఈరోజు రాబోతా ఉంది. ఎవరో చెప్పేవాళ్ళు మనము ప్రపంచానికి విశ్వగురుగా వెళ్లాలని. ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారానే మనం ప్రపంచానికి విశ్వగురు అవుతున్నాం. ఈరోజు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు 2 మొబైల్ కంపెనీలు ఉండే. 98% ఆఫ్ మొబైల్ ఫోన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అటువంటి దేశం ఈరోజు వరల్డ్ 2nd లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఈరోజు భారతదేశం ఎమర్జ్ అయింది. ఇదేం చిన్న విషయం కాదు. ఇదంతా కూడా ఎవరికి వస్తుంది క్రెడిబిలిటీ? మన దేశంలో ఉన్నటువంటి యూత్, మన దేశంలో ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్, మన దేశంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్, దానికి కావలసినటువంటి పాలసీలు, మోటివేషన్ తయారు చేసినటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఈ క్రెడిట్ దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చర్ వీఆర్ ఇన్ నెంబర్ 1. అంతేకాకుండా స్కిల్ గాని, టాలెంట్ గాని,
ఇన్నోవేషన్ కానీ లీడర్షిప్ సామర్థ్యం కలిగినటువంటి మన భారతదేశానికి చెందినటువంటి యువత నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితి ఈరోజు రాబోతా ఉంది. ఎవరో చెప్పేవాళ్ళు మనము ప్రపంచ కూటమి రాక్షసుల పాలనలో జడ్పీ చైర్మన్ కి కూడా రక్షణ లేకుండా పోవడం దారుణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక ఆమె భర్తను కారులో ఉండగానే హత్యకు పాల్పడే ఉద్దేశంతో తెలుగుదేశం గుండాలు తెగబడ్డారని ఆరోపించారు. వారి ప్రయాణ వాహనాన్ని ధ్వంసం చేసి ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురిచేసిన ఈ చర్యలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ఎలా ఉందని వెల్లడిస్తున్నాయని అన్నారు. మహిళా నేతలపై ఈ స్థాయి దాడులు జరుగుతుండగా ప్రభుత్వం మౌనం వహించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ రోజున కృష్ణా జిల్లాలో బీసీ మహిళ జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన భార్యాభర్తలు ఇద్దరు కూడా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ తెలుగుదేశం గూండాలు వచ్చి రాళ్ల దాడి చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలో ఈ రకమైన దాడి చేస్తా ఉన్నారనంటే అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అనే అనుమానం వస్తూ ఉంది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లేదు, పాకిస్తాన్లో ఉన్నట్టు వ్యవహారం చేస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ గూండాలందరూ కూడా కలిపి. ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన వేలాది సంఖ్యలో దాడులు చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది, మీరు అది మర్చిపోబాకండి. ఇంకా వయసులో మీరు చాలా చిన్నోళ్లు. దీని యొక్క పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎల్లకాలం మన ప్రభుత్వాలు ఉండవు, ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వస్తాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు దీని యొక్క పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ దాడిని పూర్తి స్థాయిగా మేము ఖండిస్తా ఉన్నాము. ఉప్పాల హారిక గారికి మేము పూర్తి స్థాయిగా అండగా నిలబడతాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా నిలబడతారు. ఖచ్చితంగా దీని యొక్క పర్యవసానాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున కృష్ణా జిల్లాలో బీసీ మహిళ గుడివాడలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి హాజరవుతున్న కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడిన ఘటనను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వానికి ఇప్పటి నుంచే ప్రజాస్వామ్య భయం పట్టుకుందని, అందుకే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేసి అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఉప్పాల హారిక ప్రయాణిస్తున్న కారుపై దాడి చేయడం, ఆమెను భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత నీచమని విమర్శించారు. మహిళా నేతలపై దాడులు చేయడం కూటమి ప్రభుత్వ తీరును బహిరంగంగా బయటపెడుతోందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఇలాంటి దాడులకు భయపడేవారు కాదని స్పష్టం చేశారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు వాస్తవంగా హేయమన్నారు. ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల తీర్పుతో వచ్చిన ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ నాయకుడికైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే లక్షలాది మంది వస్తున్నారు. నాయకులు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు తిరిగితే వాళ్ళ వెనకాల జనాలు వస్తున్నారని చెప్పి భయం పట్టుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళని ఆపటానికి వాళ్ళ సాయశక్తిలో ఎలా ప్రయత్నించాలి అని అంటే దాడులు చేస్తే వీళ్ళు ఆగుతారనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ గుడివాడలో చేసిన ఈ రోజు ఈ కాండ నిజంగానే బాధాకరమైనది. ఎందుకంటే ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత వాళ్ళ పాలన మీద దృష్టి పెట్టాలి కానీ ఏ దృష్టి చూసినా జగన్మోహన్ రెడ్డి గారి వైపే, ఆయన పాలన, ఆయన చేసిన సంక్షేమాల వైపే, లేకపోతే ఆయన తిట్టడం వరకే, ఆయన ఆపటం వరకే చూసుకుంటున్నారు. కానీ ఆమె కారు మీద దాడి చేసి ఆవిడ్ని భయప్రాంతులు చేయాలని చెప్పే ఉద్దేశంతో టీడీపీ జనసేన వాళ్ళు అక్కడికి వచ్చి ఆవిడ కారు చుట్టుముట్టి ఆమెను ఇబ్బంది పెడదామని చూశారు. కానీ లెజెండరీ నటుడు కోటా శ్రీనివాసరావుతో తాను ఒకే సినిమాతో కెరీర్ ప్రారంభించామని మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. కోటా గారితో మొదటి నుంచి పయనించడం ఒక ప్రత్యేక అనుభవమని, ఆయనతో పనిచేయడం ప్రతి నటుడికి గర్వకారణమన్నారు. నాటకీయత, సహజ నటన కలపగలిపిన కోటా నటన ఎంతో ప్రత్యేకమని కొనియాడారు. 4 దశాబ్దాల పాటు ఎంతో మంది నటులతో కలిసి నటించిన కోటా శ్రీనివాసరావు విలన్, హాస్య, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో తనదైన ముద్ర వేశారన్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, కోటాతో పాటు గడిపిన రోజులు తనకు ఎన్నటికీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని తెలిపారు. వ్యక్తిగత లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్, మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్ కోర్స్ ఇక్కడే
నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకోదు. అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది. అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టరు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం. లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకోదు. అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది. అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టరు మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి పరిశ్రమకి తీరని లోటు. అలాంటి గుంతకల్లు రైల్వే డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ విభాగాల పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ శాఖ మంత్రి భూపతి శ్రీనివాస వర్మ 4 ప్రభుత్వ శాఖలకు ఎంపికైన అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ భద్రతా సంస్థలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, స్టీల్ ప్లాంట్లు, ఇతర రంగాలకు చెందిన ఖాళీలను భర్తీ చేస్తూ పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టడం అభినందనీయమని మంత్రి అన్నారు. యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభ్యర్థులతో మాట్లాడిన మంత్రి వారు భవిష్యత్తులో మంచి సేవలందించాలని ఆకాంక్షించారు. నియామక పత్రాలు అందజేయబోతా ఉన్నాం. ముందుగా వీరందరికీ కూడా ఎవరైతే ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మీరంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ తల్లిదండ్రుల ఆశలు ఏతున్నా ఎన్ని కూడా ఇవాళ నెరవేరుస్తూ ఉన్నాయి. మీరు కూడా జీవితంలో స్థిరపడడానికి ఒక నియామక పత్రాన్ని అందుకునేటువంటి ఒక మర్చిపోలేనటువంటి రోజు ఈ రోజు అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుంచుకోండి. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలి, ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భం మీకు అందరికీ కూడా తెలుసు.
ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఏదైతే స్టార్టప్ కంపెనీస్ ద్వారా మేక్ ఇన్ ఇండియా తెలంగాణను తిరిగి ఆంధ్రప్రదేశ్గా మార్చే కుట్ర జరుగుతోందని ప్రముఖ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పు చేతల్లో ఉండే పత్రికలు, నాయకులు ఈ దిశగా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులు వ్యాసంలో బీఆర్ఎస్పై విమర్శలు చేసినట్లుగా తలుపు చూపించి తెలంగాణ అస్తిత్వాన్ని అస్థిరపరిచే విధంగా మెల్లగా రచనలు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అనే భావనలే లేవన్నదే ఈ కుట్రల పునాది అని తెలిపారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, రాధాకృష్ణలే ఈ దృక్పథాన్ని మోస్తున్నారని ఆరోపించారు. ఉంటారంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈ దీని వెనకాల ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ దేని మీద ఉన్నది, దీని రూట్ కాదు, జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య. దాంట్లో లోపలిగా ఇన్నర్గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వేళ ఈ మళ్ళీ ఓట్లేపారు. గుర్తుపెట్టుకోవాలి, రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాలి ఏమంటే తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమసిపోయేటటువంటి అవకాశం లేదు. దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్థానమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది. అది అర్థం చేసుకోక ఇట్లా అంటున్నారు. ఏదో రెండో ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాము, ఇప్పుడిప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే లోగోలోంచి కాకతీయ తోరణం మాయమవుతుంది. అట్లనే చూస్తుంటాం, పోనీలే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మాయమవుతుంటుంది. అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పటంలోంచి తెలంగాణ మాయమవుతుంటుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర మీడియా పేరుతో తెలంగాణ విలువలు, సంస్కృతిని నాశనం చేయాలనే కుట్ర కొనసాగుతోందని ప్రముఖ రచయిత వేణుగోపాలస్వామి తీవ్రంగా విమర్శించారు. గతంలో తెలంగాణ ప్రజల స్వరాన్ని అణిచివేసిన వారు ఇప్పుడు పత్రికా హక్కుల గురించి మాట్లాడడం విపరీతమన్నారు. హక్కులనేవి వాళ్ల తాతల నుండో చంద్రబాబు నుండో వచ్చాయా అంటూ తీవ్రంగా నిలదీశారు. ప్రజల ఆకాంక్షల్ని అడ్డుదారిలో మళ్లించాలనే లక్ష్యంతోనే ఆంధ్ర మాధ్యమాలు తెలంగాణపై పరోక్ష దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ చిహ్నాలు, సాంస్కృతిక గుర్తింపులను తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు గుర్తించి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రకాలుగా ఇప్పుడు మన బనకచెల్ల గురించి, ఇళ్ల గురించి దేశపాండే గారు చెప్పినారు. తెలంగాణ వికాస సమితి కూడా ఆర్గనైజ్ చేసింది. అన్ని రంగాల్లో జరుగుతున్నది. అది పుండు మీద కారం చల్లినట్టు ఆంధ్ర మీడియా ఒకటి. తెలంగాణలో ఆడపడుచులను చాలా గౌరవిస్తారు, చాలా సంస్కారంతో ఉంటారు, అవమానకరంగా మాట్లాడారు. అటువంటిది ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు ఉడరాయువుల సంస్కృతిని తీసుకొచ్చి మనం విలువలను నాశనం చేద్దామంటే ఎట్లా? అంటే ఒక ప్రాంతాన్ని, ఒక కులాన్ని కానీ ఎవరు నడడం లేదు. అక్కడ ఉండే ఒక వ్యాపార, అన్నింటినీ వ్యాపారం తీసుకుని ఒక సంస్కృతితో ప్రతినిధులుగా వచ్చిన ఈ కీచక మూఠ తెలంగాణ విలువలు నాశనం చేద్దామని చూస్తున్నది. అంటే ఒక ఆక్రమిత ప్రాంతాన్ని వాడు వచ్చినవాడు కేవలం వనరులు దోచుకుంటూ ఉరుకుడువాడు, ప్రజల్లో ఆత్మన్యూనత కలిగిస్తాడు. ఇవన్నీ మనం ఉద్యమం అప్పుడు చెప్పుకున్నాం. మన భాషా సంస్కృతిని హీనంగా చూస్తాడు, మన విలువల్ని పత్రం కావాలని చూస్తాడు. మీరు విదేశీ పెట్టుబడులు ఎప్పుడు వచ్చిన చూడండి, డ్రగ్స్ ఇవన్నీ వస్తాయి, ఉచిత సంస్కృతి, ఇవన్నీ కూడా విలువలు నాశనం చేద్దామని చూస్తారు వాళ్ళు. అంటే ఒక విలువలు గల సమాజాన్ని వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే సమాజం ఉండదు విలువలతో అనేది. ఇప్పుడు ఆంధ్ర మీడియా చేస్తున్న పని కూడా ఆంధ్ర మీడియాలో పేరుతోని వాళ్ళు చేస్తున్న పని అది. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అంటే వాళ్ళు పత్రికా హక్కుల గురించి చెప్పుకోవడం అనేది. అవి పత్రికల హక్కులు ఎట్లయితే నిజానికి హక్కులు అంటే శ్రీధర్ గారు ఇటువంటి వాళ్ళకి బాగా తెలుసుకుంటుంది. అవి వాళ్ళకి హక్కులు ఇక్కడి నుంచి వస్తాయి. అంటే వాళ్ళ తాత నుంచో, అయ్య నుంచో, చంద్రబాబు నుంచో రావు కదా హక్కులు అనేవి. ప్రజలకు ఉంటాయి హక్కులు. ప్రజాస్వామ్యంలో ప్రజలు హక్కులు సాధించుకున్నారు స్వతహా. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లి గ్రామానికి చెందిన రామవ్వ, ఆమె అల్లుడు వెంకటేష్ క్రూరంగా హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. మార్చిలో రామవ్వ పేరిట పోస్టాఫీస్, ఎస్బీఐ బ్యాంకుల్లో 60 లక్షల రూపాయల బీమా చేశాడు వెంకటేష్. అనంతరం ఆ బీమా డబ్బులు పొందాలని నిందితుడి మానసిక వ్యూహంతోనే ఈ హత్య చోటు చేసుకుంది. పనులున్నాయంటూ అర్ధరాత్రి రామవ్వను పొలం వద్దకు తీసుకువెళ్లి అక్కడి నుంచి ఒంటరిగా ఇంటికి పంపాడు. ముందే స్నేహితుడితో కలిసి పథకం సిద్దం చేసి కారు అద్దెకు తీసుకుని రామవ్వను కారుతో ఢీకొని చంపాడు. ఇది యాక్సిడెంట్ గా కనిపించేలా నాటకమాడారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా భీమా డబ్బుల కోసమే అత్తను చంపారని ఒప్పుకున్నాడు. ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మహీంద్రా కార్ అనే వెహికల్.
ఆ మహీంద్రా కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కార్ ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ కార్ వెహికల్ అనేది ఒక ఇద్దరు సస్పెక్ట్స్ వన్ డే కోసము హైర్ కి తీసుకున్నారు అని మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ హైర్ కి ఎవరు తీసుకున్నారు అని చూస్తే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో లేడీ, ఆ డిసీజ్డ్ వాళ్ళ అల్లుడు ఒకతను ఉన్నాడు, అల్లుని వాళ్ళ బ్రదర్ ఒకతను ఉన్నాడు. అయితే వీళ్ళు హైర్ తీసుకొని మళ్ళీ అదే టైంలో ఇదే వెహికల్ తో ఆమెకు యాక్సిడెంట్ అవ్వడం ఏంది, హిట్ అండ్ రన్ ఏంది అని చెప్పి మన ఏసీపీ గజ్వేల్ మళ్ళీ సేమ్ సిఐతో ఉంటా గారు అండ్ ఎస్ఐ రవికాంత్ దీన్ని డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్దమాసాన్పల్లి అనే విలేజ్ లో. సో ఆమెకి ఏంటంటే మార్చి నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుడి వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ SBI ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో, ఈ లేడీతో. జూలై 7th రోజు మనకు డయల్ 100 ఒక కంప్లైంట్ వచ్చింది. ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ లో ఒక 57-year-old లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని మనం ఇమ్మీడియట్ గా హిట్ అండ్ కేసుగా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. What should the policy make